ದೇವರ ತ್ಯಾಗದ ಕುರಿತು ಒಂದು ಜ್ಞಾನ ಇರಲ್ಲ. దేవుని త్యాగం గురించి వాళ్ళకి జ్ఞానం ಅವರಿಗೆ ఉండదు. ನಾನು ಹೋಗಿ సేವೆ ಬಗ್ಗೆ ಹೇಳಿದ್ರೆ ಅವ್ರಿಗೆ ಏನ್ ಅರ್ಥ ಆಗುತ್ತೆ? వాళ్ళపై నేను సేవ గురించి చెప్తే వాళ్ళకి ఏది అర్థమవుతుంది? ಸಭಾ ಸ್ಥಾಪನೆ ನೀವು ಸಭೆಗಳ ಕಟ್ಟಿ ಅಂತ ಏನ್ ಅರ್ಥ ಆಗುತ್ತೆ? సభా స్థాపన మీరు సభల నుంచి కట్టండి అంటే వాళ్ళకి ఏం అర్థమవుతుంది? ನಂಬಿಗಸ್ತರಿಗೆ ಕೆಲವು ಕಾಳುಗಳನ್ನು ಹಾಕಿದ್ರೆ ಸಾಕು. నమ్మకస్తులకి కొన్ని గింజలు మాత్రమే వేస్తే చాలు. ಕೆಲವು ಕಾಳು, కొన్ని గింజలు మాత్రమే. ಆ ಕಾಳು ಎತ್ಕೊಂಡು ಹೋಗಿ ಭೂಮಿಯಲ್ಲಿ ಊತಾಕ್ತಾರೆ. ఆ గింజలను తీసుకొని పోయి భూమిలో వాళ్ళు పెడతారు. ಅದು ಒಂದು ದಿನ ಮೊಳಕೆ ಬಿಡುತ್ತೆ. అది ఒక రోజు మొలక ಅದು వచ్చి ಮರವಾಗುತ್ತೆ. అది పెద్ద చెట్టు ಅದು అవుతుంది. ಹೂ ಬಿಡುತ್ತೆ. అది పూలు ಅದು ఇస్తుంది. ಫಲಭರಿತ అది ಜೀವಿತ. ఫలభరితమైన ಕರಗಳ జీవితం ತಟ್ಟಿ అవుతుంది. ದೇವರಿಗೆ చప్పట్లు ಮಹಿಮೆ కొడుతూ ಸಲ್ಲಿಸೋಣ. నామమును మహిమపరుస్తాం. ಹಾಲೆಲೂಯಾ. హల్లెలూయా. 8 ಕಾರ್ಯವನ್ನು ಕಲ್ತಿದ್ದೇವೆ. 8 కార్యాలు మనం నేర్చుకున్నాం. ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟು ಬಂದವರಿಗೆ ಜಯ ಕೊಡುತ್ತಾನೆ. రక్షించబడిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకి జయం సిక్కుతుంది. ವಾಕ್ಯವನ್ನು ಕೊಡುತ್ತಾನೆ. వాక్యం సిక్కుతుంది. ಕೃಪೆಯನ್ನು ಕೊಡುತ್ತಾನೆ. కృప దొరుకుతుంది. ಕೊಡುವಂತೆ ಮಾಡುತ್ತಾನೆ. ఇచ్చేలాగా చేస్తారు. ಲೆಕ್ಕವನ್ನು ಕೇಳುತ್ತಾನೆ. లెక్క అడుగుతారు. ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ, దేవుని వాక్యం ఇలా చెప్తుంది. ಭಕ್ತರಿಗೆ